అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మథనం జరుపుతున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మావతారాన్ని స్వీకరించి ఆ మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు. శివుడి మెడలోని వాసుకి తాడుగా మారడంతో సాగర మథనం మొదలైంది. ఇంతలో అమృతం కోసం జరుగుతున్న ఈ మథనంలో ముందుగా అలాహలం అంటే విషం పుట్టింది. లోకాలన్నింటినీ కాల్చేస్తుందా అన్నట్లుగా విస్తరిస్తోంది. దాంతో దేవతలు రాక్షసులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ విషం నుండి దూరంగా పరుగులు పెడుతుంటే ఒక్క అడుగు మాత్రం విషం వైపుగా పడింది. అది ఎవరిదో కాదు, దేవాది దేవుడు మహాదేవుడి అడుగు. నేరుగా వెళ్లి ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని బయట ఉన్న ముల్లోకాలను ఆ విషం బారి నుండి రక్షించేడు పరమేశ్వరుడు. ఆయనలో సగభాగమైన అమ్మవారు ఏమన్నా భయపడిందా అంటే ఆవిడ అంతకన్నా ధైర్యంగా ఈశ్వరుడి కడుపులో ఉన్న జగములు కాలిపోకుండా విషం గొంతు దిగకుండా చేయడ్డు పెట్టింది. ఇక దేవతలైనా రాక్షసులైనా నువ్వైనా నేనైనా చేయగలిగింది ఏముంది? చేతులెత్తి వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని నమస్కరించడం తప్ప.